హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికి అయిపోయినట్టున్నాయి, మాకు మాత్రం నిన్ననే స్టార్ట్ అయినాయి, ఈరోజు ఎండ్ అయిపోతాయి. కానీ వర్షం మాత్రం బీభత్సంగా కొడుతుంది. ఎంత టార్గెట్ పెట్టుకొని మేము ఎంత కష్టపడి ఈ పైసలు జమ చేసినాం అంటే ఆగ్రా నాన్న మస్తు కష్టపడి ఈ డబ్బులన్నీ జమ చేసుకొని ఈ పలారం బండి గ్రాండ్ సక్సెస్గా తీద్దాం అనుకున్నాం. కానీ ఏదైనా అమ్మవారి అనుగ్రహం లేనిదే చీమైనా జరగదు, చీమైనా కుట్టదు. అట్లనే సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. 2 రోజులు అవుతుంది వర్షం పడబట్టి. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది, ఈ 2 రోజుల నుంచి పొట్టు వర్షం కొడుతుంది. ఏందో అర్థమవుతలేదు. నిన్న జస్ట్ ఒక గుడి దగ్గర భోజనం పోయేసరికి గ్యాప్ ఇచ్చింది, దాని తర్వాత కనకరిచ్చింది, మళ్ళీ చంపుతూనే ఉంది. ఇప్పుడు మాకు చాలా అంటే చాలా పెద్ద పనులు ఉంటాయి. విగ్రహాలు వస్తాయి, పలారం బండి వస్తుంది, పోతురాజులు వస్తారు, ఇంకా లైటింగ్ వస్తుంది, ఇంకా డీజే వస్తుంది, ఇంకా ప్యాడ్ బ్యాండ్ వస్తుంది. ఇవన్నీ మొత్తం లైన్ టు లైన్ పెడితేనే మనకు దాదాపుగా 200 మీటర్స్ వరకు మనదే ఉన్నది. అలాంటిది రోడ్ మొత్తం బ్లాక్ అవుతుంది. అంత పెద్ద సిచ్యువేషన్లో ఈ వర్షం ఏమో ఇట్లున్నది. మొత్తం యూత్ మొత్తం అందరం కలిసి ఒక గ్రాండ్గా చేద్దామని చెప్పేసి ఈ ఈవెంట్ని పోలీసులను పిలుచుకొని, దాని తర్వాత రాజకీయ నాయకులను పిలుచుకొని, ఎంపీలను పిలుచుకొని, ఎమ్మెల్యేలను పిలుచుకొని ఎంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేద్దామని మేము అనుకుంటే ఈ వర్షం ఏమో ఇట్లుంది పరిస్థితి. ఏదైనా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అంతేగా. దానికి మించి మనం ఏం చేయలేము. అందుకని ప్రకృతి వికృతి అయితే విట్నే ఉంటుంది. సో ఈ నిన్ననైతే దీని ఏమంటారు, ముక్కు మీద పోలీస్ కార్ తోటి ఒక కొట్టుడు కొడితే ముక్కు వలిగింది మీది. ఈ బుడ్డగాడు కొట్టిండు అంటే పాపోహం పాపాత్మం పాపకర్మ పాపాత్మం పాప సంభవం, అంతేనా కదా. నువ్వు కంటగా తినిపించకపోతే తినిపిస్తలేరు అదే బలవంతంగా వాడు తింటాడు చెప్పి బలవంతంగా పెడతా, నువ్వు నాకు ఇట్లా బలవంతంగా పెడతావు అని పని చెప్తాను అని చెప్పి ముక్కు మీద పాటనేసింది. ముక్కు వల కొట్టిండు, తప్పేం లేదు. ముక్కు వల కొట్టాలని ఎన్నో సార్లు నీ వల్ల అంటే నేను ఉన్నానారా, తినిపిమని చెప్పినా, ముక్కు వల కొట్టమని చెప్పినా, పలగొట్టుకో అని చెప్పినా. బలవంతంగా పెట్టేసరికి ఇప్పుడు ఎట్లుందంటే సందర్భము, ఇక అది చెప్తే మరీ విచిత్రంగా ఉంటుంది పరిస్థితి. యాక్చువల్లీ దుబాయ్ నుంచి అండ్ యునైటెడ్ నుంచి, యూఎస్ఏ నుంచి, ఇంకోటి యూఎస్ఏలో ఇంకో కొన్ని సిటీస్ ఎంతమంది అట్లా చూస్తున్నారో అక్కడ నుంచి వాళ్ళందరికీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మన వీడియోని, విలేజ్ కల్చర్ని ఇంత మంచిగా అభిమానిస్తున్నందుకు డెన్మార్క్ కానీ, ఇంకా సిడ్నీ కానీ, ఇంకా మన అక్క చేసింది, పద్మక్క ఫోన్ చేసింది. అంటే చాలామంది ఫోన్లు చేసి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇండియా కాకుండా బయట దేశాలలో ఉండి కూడా ఇంకా మన ఇండియన్ కల్చర్ని చూస్తున్నారంటే నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. సో ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసేద్దాం. అమ్మలు వేడివేడిగా తాగాలి, ఎందుకంటే సలసల ఉంది కాబట్టి. బయట పాలు వెండికి వచ్చాం, పాలు కొండ ఇస్తుంది అనుకున్నాం, మంచిగా ఇచ్చింది. మా కుక్కపిల్ల మాత్రం సూపర్ ఉంది. కుక్కపిల్ల గురించి కమెంట్లు వచ్చినాయి, అది మాదేనా అని. నిజంగా మాదే ఆ కుక్కపిల్ల. ఆ కుక్కపిల్లని ఎత్తుకోవడానికి ఎన్ని తంటాలు పడమో ఒక వీడియోలో కూడా చెప్పినాం కదా. ఆ తల్లి ఉరికొచ్చినా కొద్ది ఎత్తుకొచ్చినాం, అది పెద్ద తంటాలు, ఒక స్టంట్లు అయినాయి. తల్లి మాత్రం మర్చిపోయింది, పిల్ల కూడా తల్లిని మర్చిపోయింది. ఎందుకంటే దానికి 3 పూటల ప్యూర్ ఆవు పాలు పెడుతున్నాం, జబర్దస్త్ సెట్ అయింది. ఇప్పుడు నేను ఓంగనే ఎంబడికి వస్తుంది. అసలు కుక్కలు పిల్లిలు అంటే నాకు పడకపోతుండే, అలాంటిది పిల్లి అయితే ఎప్పటికి కూడా నాకు పిల్లి అంటేనే నాకు పిల్లి తలుచుకుంటేనే రోమాలు పడుతుంది. అందుకంటే నాకు పిల్లి అనేది గోదే. గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేచింది. టైం ఎంత అవుతుంది, ఇప్పుడు లేచింది టైం. ఎప్పుడు టైం 8:30. అరే ఇట్లా వచ్చి ఇట్లా పోయింది అంతే. కోతి ఇప్పుడు బాగా వచ్చినాయా లేదా బ్లౌజులు? అరే రోజుకు 2 చీరలు 2 బ్లౌజులు కుట్టిస్తుర్రా రోజు. పెట్టే రోజు 2 ఇచ్చి ఖాతా ఎక్కువ పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికి ఖాతా 3000 అయింది ఆడ. ఇక రోజు 2 కుట్టించుకుంటే నెలకి 10,000 కూడా అవుతాయి. మీ ఇష్టం, ఏమైనా కుట్టించింది. కొట్టించిందా ఇది? జ్యోతి ఇది కుట్టించిందట. బోనాలు మొత్తం ఇలా బోనాలు మంగళసూత్రాలు వేసుకొస్తారు. ఇక మంగళసూత్రం ఇన్స్టాగ్రామ్ లో 2.8 మిలియన్ అంటే 28 లక్షల వ్యూస్ ఒకటే వీడియోకి. ఇంకో దానికి 20 లక్షలు, ఇంకో దానికి 10 లక్షలు. అబ్బా ఏమన్నా వీడియోస్, ఒక్క నెగిటివ్ కామెంట్ లేకుండా మళ్ళీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఫాలో కాని వాళ్ళు
స్వప్నస్వామి బ్లాగ్స్ కొట్టిన, స్వామి సింగర్ కొట్టిన, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో మనం ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. టోటల్ వీడియోస్ 360 ఏమో పోస్టులు ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి. నన్ను ఫాలో అయితే నా స్టోరీస్ కూడా వస్తుంటాయి కాబట్టి ప్రయత్నం చేయండి, ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. శీర్షి కూడా ఒకసారి గాలి కూర్చొని మీరు మాట్లాడుతారు కానీ లేదు బాయ్, జుట్టు తీసిన, క్లిప్ తీసిన, అంటే ఇట్లా జుట్టు పెరగాలని అల్లి పైకి క్లిప్ పెట్టిన, అది తీసేసిన. టిఫిన్ ఏం చేస్తుంటాను? ఇంకేం చేయలే, వేడి వాటర్ పెట్టినాం, అంబలి కాసినాం, చాయ్ తాగినాము, కూర్చున్నాము. ఇప్పుడు ఆలోచించాలి ఇక ఏం చేయాలి అన్నది. అయితే అన్న ఈరోజు ఏందరా ప్రాబ్లం? ఫుడ్ ఫుడ్ ఏం తింటారా? ఓకే వద్దాక వెజిటేబుల్ బిర్యానీ చేయాలి. మొన్ననే మటన్ తిన్నాం అత్తమ్మ నైవేద్యాన్ని. మొన్న తిన్నామా? 4 రోజులు కంటిన్యూ కాదు. షిర్యాని 21st పోయినా మటన్ చికెన్ బోటి. దాని బిఫోరే అమ్మది నైవేద్యం. దానికి బిఫోరే ఎక్కడికి పోయినాం, బిర్యానీ తిని వచ్చిన పోయినాం. 4 రోజులు కంటిన్యూగా నాన్ వెజ్ తింటే మనిషి అవుతాడారా? చూసిరా, తినకపోతేనేమో తినలేదు అంటారు, తెచ్చింది తినేది మాత్రం తీసుకురమ్మంటే నువ్వు తినవు, నువ్వు చెయ్యవని మాట్లాడతావు. ఇప్పుడు తింటేనేమో వండినది పడేయకుంటుంటేనే మంచి ఏ భర్తకైనా వండిన తర్వాత బయట పడేస్తే ఎంత బాగా అనిపిస్తుంది. భర్తలకైతే నాన్ వెజ్ నేను 2 రోజులైనా వచ్చి నీకు వేసిన మళ్ళీ తెల్లారు అట్లా మాట్లాడదు. ఏం లాభం? వండి పాడేసి ఏం లాభం చెప్పు? 2 రోజులు దాకా తినలేరు, మరి 2 రోజులు ఎంత మిగిలింది? ఎవరు తినలేరు చెప్పు. తింటే ఎందుకు మిగిలింది? మటన్ అయిపోయిందా లేదా? తింటే ఎందుకు మిగిలింది? చికెన్ ఎవరు తింటారు? చికెన్ ఎవరు ఇప్పటి నుంచి, అందుకని ఫిష్ తెచ్చుకున్నావు. వా నువ్వు సెట్ అయినవరా బండి, బండి నువ్వు అడుగుతున్నావు. సతమైన ముత్యాలమ్మవే మా జూబ్లీ పెద్దమ్మ తల్లివే. ఉడకబెట్టిన అవసరం లేదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది ఏంది? తిరుపతి ప్రసాదం. యాక్చువల్లీ తిరుపతి ప్రసాదం లెక్క ఉంటుందని చెప్పేసి దీని పేరు మేమే స్పెషల్గా తిరుపతి ప్రసాదం మేము పెట్టినాం. నీ ముక్కు మీద మరక మాత్రం మస్తుంది. మీద గిరిక, అది నీకు నాకే ఎరక. ఏంటిది ఏమైంది? పాలా లేచింది. క్రియాంశో పోనా నన్ను వాడుకోపు. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసి అయిపోతుంది. యాక్చువల్లీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు చేసినావు? ఆల్రెడీ చేసేసిరా? అయిపోయిందా తిరుపతి ప్రసాదం? తిరుపతి ప్రసాదము అంబలి 2 చేసినాం. నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం నువ్వేదంటారు అనుకున్నా? యువర్ విషయం అంటావు అని అంత మరి. నేను మొన్న ఒకటి చెప్పిన, అది వద్దని చెప్పి ఇది చెప్పించిన సాంబార్ది. ఇక మరి నేను చెప్పాలికే నీ మీద వదిలేస్తా. యువర్ విషయం అంటే ఆల్రెడీ వేసినావు. మళ్ళీ ఏంటిది? ఇది కందిపప్పు, అది శనగపప్పు, పెసరపప్పు. ఇది వచ్చేసేమో దొడ్డు రవ్వ, ఇగో ఇది వచ్చేసేమో శనగపప్పు, ఇది వచ్చేసేమో కందిపప్పు. ఇగో ఈ బుడ్డ కనిపించే పప్పులేమో పెసరపప్పు. పెసరపప్పు కూడా ఉందా ఇలా? రైట్. ఈ పప్పుల వల్లనే దానికి టేస్ట్ మంచిగా వస్తుంది. దాని తర్వాత ఇవన్నీ అది కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పప్పులు వేయించుకోదు, ఓన్లీ ఇది మనం ఏదైతే ఏమంటుంది దొడ్డుప్మా, దొడ్డుప్మా ఏదైతే ఉందో ఆ దొడ్డుప్మా మాత్రమే కొంచెం సేపు వేయించుకొని దాని తర్వాత ఈ పప్పులు 3 పప్పులు ఇలా కలిపి ఈ 4 వెల్ మిక్సీగా చేయాలి. మిక్సీ అంటే జస్ట్ కలపాలి అంతేనా. మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ వాష్లో ఏంటంటే మనకు ఈ బ్లాక్ ఉంటుంది చూసినావా, ఈ బ్లాక్ అంతా వెళ్ళిపోయే విధంగా, అంటే దాంట్లో కొంచెం పొట్టు వస్తుంది అన్నట్టు. మనకు ఆ పొట్టు మొత్తం పోయే విధంగా కొంచెం ఒక్కసారి కానీ ఎన్నిసార్లు కడుక్కోవాలి? ఒక్కసారి కడతాం మస్తు. ఓన్లీ ఒక్కసారి ఈ పొట్టు అంతా బయటకు వెళ్ళి చూసినామా, ఈ పొట్టు మొత్తం బయటకు వచ్చే విధంగా కలుపుకొని, ఇది యాక్చువల్లీ కుక్కలకు కానీ పిల్లలకు కానీ పోయాలి, చాలా బలం. ఎప్పుడైనా తాగాలని కూడా మనం కూడా తాగితే ఇంకా బలం. ఇది వద్దు తీయగా వద్దులే. యాక్చువల్లీ ఇది చాలా బలం మనిషికి. పసిగడు తాగుతారు ఎందుకు తెలుసా? గది తాగుతారు ఎందుకు తెలుసా? బలంగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మనుషులంతా బలంగా ఎందుకు లేరు? ముందుగల దాని తర్వాత ముందుగలనేమో నేను ఏం వేసుకున్నావు? నీళ్ళు పోసుకున్నావు. నీళ్ళల్లో ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకున్నాను ఆ కప్పుతోటి 4 గ్లాసులకి రవ్వకి నీళ్ళు, పప్పులకి ఒక కప్పు, పప్పులకి ఒక కప్పు, మొత్తం 5 కప్పుల నీళ్ళు తీసుకున్నాం. 5 కప్పుల నీళ్ళు తీసుకున్నా. 1 కప్పు రవ్వకి పప్పులకి కలిపి 5 కప్పుల వాటర్ తీసుకున్నా. నాకైతే ఏమర్థం కాలేదు, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. ఏం చెప్పినావు నాకైతే తెలియదు. నీకు అర్థం కాలేదు మరి.
ఒక కప్పు రవ్వకి 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. 4 కప్పుల వాటర్ తీసుకున్నావు, బాగానే ఉంది. మరి పప్పులకి ఇంకొక కప్పు పోసిన. మళ్ళీ ఎప్పుడు పోసినావు? ఇందులోనే పోసేసిన. రైట్, ఓకే. ఇప్పుడు గుర్తొచ్చిన 5 కప్పుల వాటర్ అని చెప్తున్నా. 5 కప్పుల వాటర్ కి 4 కప్పుల ఉప్మాకి 1 కప్పు రవ్వకి 1 కప్పు రవ్వకి 4 గ్లాసుల 4 కప్పుల నీళ్లు. రైట్, గుర్తుపెట్టుకోండి. 1 కప్పు రవ్వకి 4 గ్లాసుల నీళ్లు. 1 కప్పు ఉప్మా గ్లాస్ కి రవ్వకి 4 కప్పుల నీళ్లు తీసుకుంది. పప్పులు వేసిన కాబట్టి ఎక్స్ట్రా ఇంకో కప్పు వాటర్, అంటే 5 కప్పుల నీళ్లు మొత్తం ఇవి. సో ఇదాన్ని వెల్ మిక్స్డ్గా బాయిల్ చేసుకోవాలి, అంతేనా? 2 విజిల్ వస్తాయి. ఇగో తేనె, నిన్న చాలా మంది అడిగారు. నెయ్యి, సారీ, ఎంత ప్యూర్ చూసిర్రా, మా ఆవు నెయ్యి ఇది, మా సొంతంగా మేము క్రియేట్ చేసుకున్న నెయ్యి ఇది. ఈ నెయ్యిని చాలా అంటే చాలా మంది అడుగుతారు, కానీ మేము బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్, మా సిచ్యువేషన్ చూస్తారు మీరు. మేమైతే ఒక్కడ వచ్చి ఇయ్యలేము. మీరు కావాలనుకున్న వాళ్ళు మా ఇంటికే రండి, ఎంత దూరం ఉన్నా సరే. ఎందుకంటే ఇంత ప్యూర్గా వాటర్ కలపకుండా మేము తీస్తున్నాం కాబట్టి ఇది ఇక్కడే దొరుకుతుండొచ్చు. మేబీ ఎంత అమ్మినా, బయట అయితే అమ్మినా కూడా దాంట్లో ఏదో ఒకటి మిక్సప్ ఉంటుంది 100%. కానీ మేము ఇక్కడ ప్యూర్గా మా బుడ్డగారికి ప్లస్ మా ఇంట్లో కోసమే కాబట్టి మేము ఎక్కడ వాటర్ కలపకుండా చేస్తున్నాం. రైట్, ఏమేమి వేసినావు చెప్పు. కొంచెం పసుపు వేసింది, దాని తర్వాత కొంచెం నెయ్యి వేసింది, దాని తర్వాత కొంచెం దొడ్డుప్పు. ఇది దొడ్డుప్పు 3 చెంచాలు వేసుకోవాలి. దాని తక్కువ పడితే మళ్ళీ వేసుకోవాలి. ఎర్రపప్పేవా, కందిపప్పేవా, బీరపప్పేవా? బీరకాయ బిర్యానీ మాత్రం చేయకు. మళ్ళీ దాని తర్వాత ఒక కట్టె, ఇగో ఇలాంటి కట్టె కొనుక్కొని, ఇట్లా ఏదైనా చెంచా సరే కట్టె, ఏదైనా కట్టెనట్టు చూడు. ఏదైనా కట్టెతో ఇట్లా కలుపుకోవాలట. ఇది ఎట్లా వచ్చింది తెలుసా? మేకకాల షోర్ అది పెట్టుకొని చూసినావు. దాని తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇట్లా డైరెక్ట్ రాదా సప్న? ఓ, అలా కూడా ఉంటుందా? రామశంకర, ఇవి వచ్చేసేమో తాగనీకి వాటర్. చాలా గోరెచ్చగానే కదా సప్న, ఇది స్టాప్ ఆబ్జెక్ట్. రైట్, ఇది ఎన్ని విజిల్ రావాలి ఇప్పుడు? 2 విజిల్లన్నా 3 విజిల్లన్నా వస్తే అయిపోయినట్టేనా? రుబ్బి తాలింపు వేసేసి మళ్ళీ తాలింపుకి ఏమేమి వేస్తావు? శనగపప్పు, మినపప్పు. సో ఫ్రెండ్స్, ఇది ఉడికేంత వరకు మనం అట్లా బయటకు వేద్దాం, సరేనా ఫ్రెండ్స్? వీడియో లైక్ చేయకపోతే లైక్ వేసుకోండి, కామెంట్ ఏమైనా పెట్టాలనిపిస్తే కామెంట్ పెట్టేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా ఫ్రెండ్స్? మళ్ళీ వస్తాను నేను. వా క్రియాంచులో, వా ఏమన్నా అరా పిన్ని ఆట, బండి కట్టుకే ఒకటి కిందికెళ్ళి కూర్చున్నాను, మంచిగా స్టార్ట్ కట్టుకొని చూసా. సూపర్ ఉంది నీ ముగ్గు, వావ్ బ్రహ్మాండం రా, వా వండర్ఫుల్ రా, ఫస్ట్ ప్రైజ్ నీకే రా, మస్తు ఉంది, సూపర్. చుప్పిరి జుట్టు, వా వా వా, ఇటు చూడు, సూపర్ తిరుగుతుందిరా. యాక్సిడెంట్లు అవుతున్నాయి, మెల్లమెల్లగా నానా, మెల్లమెల్లగా గుద్దు. కంప్లీట్ ఏంట్రా, ఏం చేస్తుండు? ఏమిరా పండుకొని బొరలాడుతున్నాయిరా? దగ్గు తగిలిందా, సరదా అయిందా, జ్వరం వచ్చిందా, పసుపు వేసుకుంటావా, ఉప్పు వేసుకుంటావా, జ్వరం వచ్చిందా? మాట్లాడు. రాత్రి జ్వరం వచ్చింది, అమ్మా జ్వరం వచ్చింది, అది టాబ్లెట్ వేసుకుని అనుకున్నా. ఫుల్ వేడి అంతా, అన్ని నీ వాయిస్ వినిపిస్తలేదు, ఆడ బయట వాయిస్ ఆప్షన్ ఎక్కువ వస్తుంది, అన్ని కవర్ అయిపోయినాయి. ఇప్పుడు పొద్దుగా లేవగానే అంబలి అయినా స్టార్ట్ అయిందా? దగ్గు స్టార్ట్ అయింది. అంబలికి దగ్గుకు సంబంధం ఏంటి? దాంట్లో ఏమో చక్కెర వేస్తామా? అంటే స్టార్ట్ అయింది అట్లా, నిన్న వరకు జ్వరం ఉండేది, జ్వరం పోయింది, జ్వరం ఏం లేదు ఇప్పుడు. పుల్లేది వాసన పోయిందా? అది వచ్చింది రాత్రి జ్వరము, రాత్రి జ్వరం పట్టింది, ఇప్పుడు పోయినట్టేనా మొత్తం? ఒక్కసారి ఆవిరి పట్టుకోరా, ఉన్న పటాక్ దగ్గర తగ్గుతుంది. దగ్గొద్దు, పసుపు వేసుకోవాలి, పసుపు ముద్దలు వేసుకుంటే దగ్గు దెబ్బ పోతుంది. దా వచ్చాయి ఆగా, గ్రాంచిలో వా, మస్తు తిప్పుతుందిరా మీ మమ్మీ. హాయ్, నమస్తే. ఎవరు? సో విజిల్ వచ్చిన తర్వాత ఇట్లా అవుతుంది. ఎన్ని విజిల్లకి ఇది ఇట్లా వచ్చింది? 3 విజిల్లకు. ఇగో మనం తర్వాత తీసుకుంటే ఇట్లా రావాలి. ఇట్లా తీసిన తర్వాత రామమ్మ ఇంకా ఇట్లా వస్తుంది. 3వ విజిల్ తర్వాత ఇట్లా ఇట్లా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఉడికిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి మూత తీసి ఇటు పక్కకు పెట్టేసి అలా కలుపుకొని, దాని తర్వాత ఇంకో గిన్నె తీసుకోవాలి. ఇగో ఇట్లాంటిది కర్ర ఉండాలి గిన్నె, మీ ఇంట్లో కూడా చూసుకొని. ఈ కర్ర గిన్నెలో కొన్ని ఆయిల్ పోయాలి, దాని తర్వాత కొన్ని ఎండిపోయి వేయాలి, దాని తర్వాత కొన్ని ఆవాలు వేయాలి, జీలకర్ర వేయాలి, దాని తర్వాత లాస్ట్ వేసిన పప్పు మినపప్పు కొంచెం వేయాలి. దాని తర్వాత ఇట్లా కొద్దిసేపు ఆపాలి. ఆపిన తర్వాత మళ్ళీ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉండాలి, దాంట్లో కొన్ని రెడ్ కలర్ కూడా ఉండాలి, ఇవి కూడా మర్చిపోకూరి, అవి కూడా ఉంటే టేస్ట్ ఉంటాయి. వీటిని తీసుకొని దాని తర్వాత అందులో వేయాలి. అందులోనేనా ఇదేంటిది, ఇది కొత్తిమీర బాక్స్, దాని తర్వాత వేద్దాం కొత్తిమీర కరివేపాకు. ఇది తీసుకొని ఇప్పుడు ఎట్లా వేయాలి?
ఇవి ఇట్లా వేయాలి. అయిపోయినా రైట్. ఇది చేసిన తర్వాత ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టుకున్నాక దాని తర్వాత లాస్ట్కి ఇది ఓపెన్ చేసుకోవాలి. కరివేపాకు లాస్ట్కి వేస్తారా? రైట్, ఓకే. ఇట్లా మంచిగా మసలాలి. చూడురు, మంచిగా చూడురి, మంచిగా మసలాలి. ఇట్లా మసలిన తర్వాత అటు మసులుతుంటే ఇటు ఉడకాలి. ఇది కూడా మర్చిపోవద్దు, చూడురి, ఇటు ఉడకాలి మంచిగా. ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి ఇట్లా. దాని తర్వాత మీ ఇంట్లో కూడా ఒక శిరీషలకు ఒక ఆమె ఉంటుందిగా, ఆమెకు పని చెప్పాలి. ఏమని చెప్పాలంటే ఇంట్లో మిరియాలు ఉంటారా దంచరా అని చెప్పాలి. రైట్, ఇగో ఇలాంటి రోల్ ఇవ్వాలి. ఈ రోల్ ఇస్తే ఇక్కడ కూర్చొని దంచరా తొందరగా. ఎన్ని ఏమంటావు చెప్పాలా? మంచిగా అంటే ఒక 50 వేయరా. శేఖర్కి దగ్గు పోవాలి దెబ్బకు. ఎంతసేపు పట్టుకుంటావురా బుక్కుని? ఏం కావాలా? ఇది కావాలా? రైట్, ఓకే. ఇక మసిబొట్ట అంటారు దాన్ని. మసిబొట్ట మీరేమంటారు? మసిబొట్టని కమెంట్ చేయండి. జ్యోతి జ్యోతి కదా వచ్చేసినావా? జ్యోతికో తినకి వస్తా చూడు. వచ్చేసిన జ్యోతికో తినమ్మా, నేను వాన లడిస్తేనమ్మా. ఏం జ్యోతి తడిచినావా? జ్యోతి తడవలే? ఏడు పోయినా మరి? ఏడు పోయినా జ్యోతి? బ్లౌజులా? నేను పొద్దున్నే అంటే అన్నారు. ఎన్ని బ్లౌజులు ఉంటారు జ్యోతి? మళ్ళీ ఇంట్లోకి కొత్త చీరలు వచ్చినా బ్లౌజులు వచ్చినా నా పానం మిటమిటా కొడుతుంది. ఎప్పుడు అతుకులు పెట్టుకుంటారు ఏం జ్యోతి? పాత ఇబ్బ సామాన్ లెక్క అతుకులు. నాకు నచ్చలే. ఏది నచ్చదు అసలు. చీరలు జాకెట్లు అనేటివి నాకు నచ్చవు అసలు. అవి కూడా నచ్చవు. ఒక బనీన్, ఒక లివి చాలు, ఒక షార్ట్, ఒక టీషర్ట్ చాలు. ఆ బుగ్గల జాకెట్ కుట్టుకోకమని ఎంత తిట్టినా మీరు మారరు. ఆ బుగ్గ కనిపిస్తలే మీద? ఏ బుగ్గలు అయితే బుగ్గలేగా. ఆ బుగ్గలు వేసుకోవద్దు అట్లా. ఎంత చెప్పినా అంతే మారరా చదువు. దాని తర్వాత అటు చూసేలోపు ఇటు మసులుతుంది ఇట్లా. ఈ మసలాగానే తీసుకొని చాలా జస్ట్ ఇంకా పెడతావా? రైట్. దాని తర్వాత పటకరతో పట్టుకోవాలి. పటకరతో పట్టుకొని దాన్ని తీసుకొచ్చి ఇవి ఇళ్ళ గుమ్మరి వేయాలి. ఇళ్ళ గుమ్మరి అనగానే మా సామి రంగం మసులుతుంది. అబ్బా బాబా సుర మసులుతుంది. దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవి ఇట్లా రుబ్బుకోవాలి. బాబా 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 బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, ఎట్లా తినాలనిపిస్తుంది కదా. చేసుకొని వాన పడుతుంది కదా మంచిగా, ఇంటికాడ ఉండి మంచిగా పొట్టు తినాలి. వా చూస్తుంటే చూడు. ఫస్ట్ వేసినా ఇలా వేసింది కదా. రైట్. కారపొడి వేయలే కదా, కొంచెం వేయకపోయినావు కారపొడి. టమాటాలు వేయకపోయినావు 2-3 లేరా? రైట్. ఇలా టమాటాలు వేయరా గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోరు. ఆ టైప్ అయినప్పుడు ఇటు అయిపోయినాయరా? రైట్. ఇక్కడ ధనియా ఏమంటారు? ఎవరు ఏమైంది? అయిపోయిందా? క్రియాంశులు జ్యోతి నువ్వు తింటావా ఎలా? తిరుపతి ప్రసాదం. రైట్. అరే చెప్పకుండా వేసినావా? రైట్. ఇగో చెప్పకుండా వేసింది ఇట్లా. మీరు మాత్రం చెప్పే ఇది ఇట్లా. దీంట్లో మిరియాల పొడి మాత్రం నా సామి రంగా అడ్డా. అరే సత్యం ఏం రా, ఎప్పుడు ఏదో పని చేసేటప్పుడే చెప్తాడు మా బుడ్డగాడైతే. వా తుమ్ము తమ్ముడై చెప్తాడు. జస్ట్ పాగమని. అరే శేఖరు రారా, తిరుపతి ప్రసాదం రెడీ అయింది. అరే శేఖరు రారా తిరుపతి ప్రసాదం రెడీ ఉంది. రారా క్రియాంశలో వేడి. అరే తుంటే ఎవరే ఓయ్ తింటావు ఆ కాలుతుంది మరి. దూరం జరుగు. ఏమైంది అది? ఏమైంది? పైసలు విషయమా? ఈ బండి రాస్తాలా ఉండ అలా ఇవే కరెక్టే. ఎన్నేళ్ళ నుంచి రాస్తావు రా? ఇప్పటికి ఎల్కేజీ బాయ్ యూకేజీకి వచ్చినావు ఇంకా అలాగానే ఉంటావా రా? తలకట్టు తిరగలేవురా? తలకట్టేది, దీర్ఘం ఏది, గుడి ఏది, గుడి దీర్ఘం ఏది, ఏవిరా ఇవన్నీ చదువుతూనే ఉన్నావు. ఎన్ని రోజులు చదువుతావు ఈ వాళ్ళను? ఇంకా ఎన్ని రోజులు చదువుతావు? మళ్ళీ మీదకి వస్తున్నావు. దాశేఖర్ కూర్చో, తిను. రాయిలా కూర్చోండి. ఎందుకు కలుపుతున్నావారా? అంటే అందరి చేతులు పట్టేది ఒక్క చేయి పడితే మంచిగా ఉంటుంది. టార్గెట్ పెట్టుకుందాం వారా? అది ఒక్కనే తిన్నాం అనుకోరా, నీకు ఒక గిఫ్ట్ ఇస్తా. తులం బంగారం ఇస్తా మొత్తం. నిజంగా ఎంతసేపు అట్లా? అంటే పొద్దున సాయంత్రం కూడా తినొచ్చు దాన్ని. కాని పని రాదు. పాసులు అవుతుందా? తినొచ్చారా? వేడి కాదు, అది చల్లగా అయినా తినలేము. అంతగానే వేడి తింటాం. సరే తినలేసి దా జ్యోతి కూర్చో. రాయిలా రండి, రాయిలా కూర్చోండి. రాయిలా కూర్చోండి. హలో మేడం,
బుక్ పక్కన పెట్టి జర తిందాం దా జస్ట్ ఏందా ఎప్పటి నుంచి మొత్తం లేచినప్పటి నుంచి బుక్కులు వాడుతున్నావు మొత్తం ఇక టీచర్ అవుతావా లేకపోతే డాక్టర్ అవుతావా లేకపోతే ఏమవుతావరా నువ్వు మళ్ళీ సేమ్ బ్లౌజ్ స్వప్న అన్నీ అవేనా రైట్ ఓకే డన్ అయ్యో తర్వాత ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా మీరు కూడా ఒక ప్లేట్ తీసుకొని అవి ఇట్లా వేయాలి ఇట్లా వేస్తే మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది చూస్తుంటే ఆగు అరే 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 ముందు ఇటు పెట్టరా నేనే మంచాను ఏం చేద్దు వద్దునంటే ఓ సుప్పున ఉరికొస్తుంది కాపం రావద్దు నీ ముక్కు మీద ఉంది 3 రాళ్ళ ముక్కు పుల్ల 7 రాళ్ళ ముక్కు పుల్ల 50 లాలిత ఎన్ని రా లెక్క పెట్టుకుంటున్నా లెక్క పెట్టకుండా వేయాలరా అన్నం వేస్తే ఆయన గిఫ్ట్ ఎట్లా తెచ్చిర్రా టిఫిన్ ప్లేట్లు ఉన్నాయిగా అందరు సరిపోవాలి ఓ అలా కూడానా